ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు రామమున అందరికీ శుభములు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నానని అనుకుంటున్నాను. సరే, ఇక మనం దేవుని వాక్యములోకి వెళదాం. ఈరోజు దేవుని వాక్యమేంటంటే కీర్తనల గ్రంథము 121:8. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ప్రియులారా, మనలో చాలామందికి మనసులో ఒక చిన్న భయం ఉంటుంది. దేని గురించంటే ప్రయాణం చేసినప్పుడు. ఒకవేళ నువ్వు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తావు, ఆ ఇంటర్వ్యూ ఏమవుతుందో అనే భయం. ఇవే కాదు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా భయం వేస్తుంది, ఏమవుతుందో అని. సేఫ్గా తిరిగి వస్తామా లేదా అనే భయం వస్తుంది గదా. కాని ఈరోజు దేవుని వాక్యం మనకొక గొప్ప ధైర్యాన్నిస్తుంది. ఏమిటంటే, నీ రాకపోకలయందు నేను నిన్ను కాపాడుతాను. అంటే నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పటి నుండి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా దేవుని కన్ను నీ మీద ఉంటుంది. అది నీకు తెలియదు, కాని ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు మనలను కాపాడుతుంటాడు. కొన్నిసార్లు నువ్వంటావు, అసలు నేను వేరే ప్లేస్కి వెళ్లాల్సింది, కాని ఇలా వచ్చేశాను. ఎందుకంటే నువ్వు వెళ్లబోయే ప్లేస్ నీకు మంచిది కాదు. అందుకే దేవుడు ముందుగానే నిన్ను తప్పించారు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, మన జీవితంలో నిజమైన భద్రత అనేది డబ్బులో లేదు, మనుషుల్లో లేదు, నువ్వు ఉన్న ఉద్యోగంలో లేదు, నీ చుట్టూ ఉన్న స్నేహితుల్లో లేదు. మన నిజమైన రక్షణ ఎక్కడుందంటే అది కేవలం దేవుని చేతిలోనే ఉంది. అందుకే నువ్వు ప్రతిరోజూ ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చెయ్యి. ప్రభువా, ఈరోజు నేను వెళుతున్న మార్గంలో నన్ను కాపాడము. అప్పుడు దేవుని సమాధానం, కృప, ఆయన కంటి దృష్టి మనతో ఉంటుంది. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ప్రభువు మీ అందరినీ, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.